Hi, hello everyone. This is Adi. You are watching Babamari YouTube channel alias BB Bros. So guys, ఇవాళ అయితే మేము ఇంకొకటి కొత్త టాపిక్ తో వచ్చాం guys. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా లాజికల్ అండ్ ఇల్లాజికల్ క్వశ్చన్లకు ఇవాళ అయితే సొల్యూషన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో, పెట్టాను. నీ షాప్ కు ముగ్గురు వ్యక్తులు వచ్చారనుకో, వచ్చాను. ఓకే, ముగ్గురు వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. తీసేసుకున్నాను. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చాను కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చావు? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఓకే గైస్, మనం వీడియోలో చూసిన విధంగానైతే కౌశిక్ ముగ్గురు వ్యక్తులు ఉంటారు. అవును, అయితే 10 రూపాయల చొప్పున 10 రూపాయలు చెప్పను 3 ఖర్చులు ఉంటారు. 3 ఖర్చులు కొంటారు. అసలు వీడియో నువ్వు చూసి ఉంటావా? చూసిన. ఇప్పుడు దీనికి మాకు సొల్యూషన్ కావాలి, మా సబ్స్క్రైబర్స్ కు మాకు. ఇందులో అయితే మొత్తానికి అయితే 2 రకాలుగా ఆన్సర్లు చెప్తాను. నీకు ఏ విధంగా కావాలి, ఏ విధంగా కావాలి చెప్పు. 2 రకాలు నేను చెప్తా, రెడీగా ఉన్నా. 2 రకాలుగా చెప్పు, 2 రకాలుగా తెలుసుకుంటావు. సరే, 2 రకాలలో ఫస్ట్ థింగ్ లాజికల్గా లేదన్నప్పుడు కామన్ సెన్స్ తోటి. సరే అండి, కామన్ సెన్స్ ఉందా మరి? నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది. సరే, లాజికల్ థింక్ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు 10 రూపాయలు చెప్పున 3 ఖర్చులు కొంటారు కదా. 10 రూపాయలు చెప్పిన 3 ఖర్చులు కొంటే ఎంత అవుతుంది? 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలు అయినప్పుడు షాప్ ఓనర్ అట్లా అంటే మా ఆదిగాడు లాంటోడు 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. నువ్వు మంచిగా వచ్చా 5 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడు. 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25 రూపాయలు పర్ పర్సన్కి ఎంత పడుతుంది? బై 3 వేసుకున్నాం, ముగ్గురు వ్యక్తులు కదా, బై 3 వేసుకున్నాం. మొత్తానికి అయితే 8.33 వస్తుంది. ఇది పర్ పర్సన్కి ఈచ్ ఖర్చీఫ్ కాస్ట్ వచ్చేసి మనం అడిగిన క్వశ్చన్లలో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఖర్చీఫ్ కాస్ట్ ఎంత? 8.33 రూపాయలు. 8.33 రూపాయలు అయినప్పుడు రిటర్న్ 5 రూపాయలు రిటర్న్ ఇవ్వమని మనోడు ఆదిగాడు చెప్పి మన భావ రూపంలో పంపిస్తాడు మనకి. 8 రూపాయలు 5 రూపాయలు పంపించినప్పుడు 2 రూపాయలు టిప్పు నాలంటోడికి వెయిటర్ గాడికి ఇస్తాడు. నాలంటోడి వెయిటర్కి ఇచ్చినప్పుడు మిగిలిన ఎంత ఉంటాయి? 3 రూపాయలు కదా. చెరి 3 రూపాయలు రూపాయి పంచుకున్నప్పుడు 8.33 ప్లస్ 1 ఎంత అవుతుంది? 9.33. 9.33 అయింది కదా, గుర్తుపెట్టుకోండి. 9.33 అయినప్పుడు ప్లస్ కూడా అవసరం లే, మనం ఈజీగా సింపుల్గా వేసుకున్నాం, మనం పెద్ద లాగ్ అవసరం లే. 9.33 ఇంటూ 3 ఎంత అవుతుంది? మీరు క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి, క్యాల్సియం ఉంటుంది కాబట్టి చేసుకుందాం. 27.99 వస్తుంది. మనం 99 లేదంటే అప్రాక్సిమేట్లీ 28 వేసుకుందాం. 28 వేసుకున్న తర్వాత 1 పైసా ఫస్ట్లో పోయింది కదా, ఇప్పుడు పైసా తీసుకుందాం. అట్లా తీసుకున్న తర్వాత మన కస్టమర్లు నాకు ఇచ్చిన టిప్పు 2 రూపాయలు. 28 ప్లస్ 2 ఎంత? 30 రూపాయలు అయితే వచ్చింది. మా వాడు అటు ఇటు చేసి రూపాయలు లెక్క అయితే తీసుకొచ్చిండు. సో మరి లాజికల్ అయిపోయింది. మరి ఇదేంటిది? కామన్ సెన్స్ లో అంత అవసరం లే, ఈజీ థింక్ చేయొచ్చు. ఇచ్చింది ఎంత? 30 రూపాయలు. ఓనర్ గారు తీసింది ఎంత? 5 రూపాయలు డిస్కౌంట్. ఎంత అయింది? 25 రూపాయలు అయింది కదా. 25 రూపాయలు అయినప్పుడు ఆ 25కి ఓనర్ ఎంత రిటర్న్ ఇచ్చిండు? 5 రూపాయలు. అందులో నువ్వు నాకు ఎంత ఇచ్చినావు? 2 రూపాయలు ఇచ్చిండ్రా, తీసుకోపోవాలి. 2 రూపాయలు ఇచ్చినావా? 2 రూపాయలు పక్కన పెట్టు, మిగిలిన ఎంత? 3 రూపాయలు ప్లస్ 3 ఎంత? 28. నాకు ఇచ్చిన 2 రూపాయలు ఏమైనాయి? 28 ప్లస్ 2 ఎంత అయినాయి? 30. లెక్క సరిపోయిందా? కామన్ సెన్స్, దానికి ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. లాజికల్ అయితే క్యాలిక్యులేషన్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే గైస్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి
3/3 ఒక బాక్స్ తీసుకోవాలి. 3/3 అంటే ఇలా 3 బాక్సులు ఉంటాయి. సో ఫస్ట్ 1 to 9 నెంబర్స్ అయితే రాసుకోవాలి. ఈ 9 నెంబర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ 9 డబ్బాలు. ఈ 9 నెంబర్లు తీసుకొచ్చి 9 డబ్బాలలో నింపాలి. ఇది నింపుడు ఒకటంటే అటు ఎవడో పొరటు నింపుతాడు, కానీ నింపులో చూస్తే ఒక టాలెంట్ ఉండాలి. మళ్ళీ ఈ 9 నెంబర్లు వచ్చింది మళ్ళీ రావద్దు, మళ్ళీ అంటే నెంబర్ రిపీట్ కావద్దు. మళ్ళీ వీటిని నింపినాక మనం ఎట్లా చూసినా కానీ 15 ఉండాలి. అంటే ఇప్పుడు ఈ నెంబర్లు 1 2 3 ఇట్లా నింపుతాం అనుకోండి, ఇట్లా వీటిని ప్లస్ చేస్తే ఇటు ఎట్లా ప్లస్ చేసినా కానీ 15 రావాలి. అంటే ఇట్లా చూసినా 15 రావాలి, ఇట్లా చూసినా 15, ఇట్లా 15, ఇట్లా 15, ఏ మూల నుంచి చూసినా 15 రావాలి. నింపిన నెంబర్ మనం నాకు వెలుగుతలే మచ్చా, ఎగ్జాంపుల్ చెప్పరాదు మచ్చా. ఎగ్జాంపులా, ఇప్పుడు ఇక్కడ 5 పెట్టినాం అనుకో, ఈ 5 ఎటు చూసినా 15 రావాలి. అంటే ఈ 5 ఒక్కసారి నింపినా అంటే మళ్ళీసారి నింపదా. ఈడ 5 ఈడ 4 పెట్టినాం అనుకో, ఎంత అయింది? ఎంత? 9. 9కి మనం 6 కలుపుకున్నాం అనుకో 15. అంటే ఇప్పుడు 9 6 4 ఇట్లా అయిపోయింది కదా. ఈ మళ్ళీ రిపీట్ కావద్దు. మళ్ళీ ఈ మిగతా నెంబర్లు ఈ మిగతా బాక్సులలో నింపాలి. అయినాక సుతా ఎటు చూసినా 15 రావాలి. ఇది మీకు హోంవర్క్ లాగా. కామెంట్ సెక్షన్ లో అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. అమ్మ నాకు హోంవర్క్ అంటే భయం మచ్చా, నాకు హోంవర్క్ భయం, నాకు రాదు. నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు టాపిక్ నెంబర్ 3. మాకు రబ్ చేయడం అంటే క్లాస్ రూమ్ లో బాగా రబ్ చేయడం అలవాటు అయిపోయింది మచ్చ. ఏం పని మేడం, పనికి వాళ్ళని అందరు తీసుకొస్తుంది, రబ్ చేయరా అంటది, దాని ఒక్కడిది వేసేసాడు, బాగా వేసేసాడు. అంతే కదా మచ్చ, ఏదో ఈ బాతుకుబాటి పని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది నా ఓన్ క్వశ్చన్ మచ్చ. కామన్ గా అందరు ఇది అంటారు, 5 + 5 ప్లస్ అంటున్నా ఇంటూ 5. మా లెక్కల మాస్టర్ ఒకప్పుడు చెప్తుండే, అరే ఒక్క ప్రాబ్లంలో ఒక్క చుక్క పోయినా నీ ఇష్యూ పోతుందిరా, నీ జాబ్ పోతుందిరా, నీ స్కోర్ పోతారా, నీ మార్కులు పోతాయిరా అని 10 సార్లు 10 విధాలుగా చెప్తుండే మా వాడు. గది ముచ్చట. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి, మీరు ఎంత అనుకుంటున్నారు? 5 5 10 ఎంత? 10 × 5 50 అంతే. అదే ఆన్సర్. ఆన్సరా? నేను ఇంకో విధంగా చూపిస్తాం మచ్చా. ఇప్పుడు నువ్వు ఇది అన్నావు, 5 + 5 ఎంత? కింద వేసుకున్నాం 10 × 5, అవునా? ఈ 10 × 5 ఎంత? 50 చెప్పినావా? నేను ఇంకో విధంగా చెప్తా. 5 + ఇట్లా నేను ఇట్లా వేసుకొని 5 × 5 వేసుకుంటా, ఎంత వస్తాయి? 5 5లా 5 5లో ఎంత వస్తుంది? అంటే నువ్వు ఇది ముందు వెళ్తున్నావు, ఇది ముందు వేయాలి, ముదిగాలు ఉండదు ముందు వేయాలి. అట్లా వాడు చెప్పిండు, అట్లా చెప్పిండా? ఇట్లా వేసుకో, లేదు అంటే ఇట్లా వేసుకో. ఫస్ట్ అందుకనే మా మాస్టర్ ఎప్పుడు చెప్తుండే, సుక్క కానీ కామ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ముందు చూసుకోరా బాబు అంటుండే. బాక్సులతో కరెక్ట్. ఇప్పుడు నేను ఇట్లా పెట్టినా, ఇటు బ్రాకెట్ పెట్టకపోతే దీనికి ఇది కౌంట్ కాదు. 5 5 25 30 అయితే ఇప్పుడు నీకు ఇక్కడ ఎంత వచ్చింది? 50 వచ్చింది, 30 వచ్చింది. 30 అయితే వచ్చింది, 2 విధాలుగా. కానీ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోమచ్చా, మ్యాథ్స్ లో ఒక డాట్ మిస్ అయితే డెసిమల్ పోతుంది, ఒక బ్రాకెట్ మిస్ అయితే మొత్తం క్వశ్చనే పోతుంది. ఇగో అట్లాంటి క్వశ్చన్ ఇది. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ క్లియర్గా రాద్దాం. 5 + 5 × 5. నీకు ఇక్కడ బ్రాకెట్ ఏం పెట్టలే మచ్చా, బ్రాకెట్ ఏం పెట్టలే. తీసుకుంటే ఇట్లా తీసుకో, లేదంటే ఇట్లా తీసుకో, అది ఇష్టం. కానీ ఆన్సర్ మాత్రం ఆడ అనుకునే తీరు రావాలి. మా వాడు ఇప్పుడు 50 చెప్పిన, నేను 30 చెప్పిన, నువ్వేం చెప్పుకుంటావు నీ ఇష్టం. అమ్మో గింత అంతా ఉంది అని క్వశ్చన్ చాలా వివరం ఉంది దీని మీద. ఇట్లాంటి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, క్వశ్చన్లు ఉన్నా చాట్లు మాత్రం కంపల్సరీ పెట్టండి, కామెంట్లలో మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే ఇంతే, మన 3 క్వశ్చన్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ మనం ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు కామెంట్స్ లో పెట్టండి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని వస్తాం. మీరు ఇన్స్టాగ్రామ్ లో దొరికిన లాజికల్ అండ్ ఇల్లాజికల్ క్వశ్చన్లకి సొల్యూషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, ఈ వీడియోలో అయితే అంటిల్ దెన్ బై బై, ప్లీజ్ స్టే సేఫ్, థాంక్యూ, బై బాయ్. బాయ్.